అదనపు కట్నం వేధింపులు అంటూ నిన్న తన భార్య ఉమామహేశ్వరి అత్తమామలు మీర్పేట మిథిలానగర్ లో చేసిన ఆరోపణపై భర్త కిరణ్ స్పందించారు. అసత్యపు ఆరోపణలు చేస్తూ తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లి చేసే సమయంలో వివాహానికి కావాల్సిన 4 లక్షల రూపాయలను తన తండ్రి సీతారాం నాయక్ బయటి వారి నుండి వడ్డీకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందన్నారు. ఇవ్వవలసిన డబ్బు వడ్డీ ప్రతి నెల తన తండ్రి చెల్లిస్తున్నాడని, వాటి గురించి అడిగితే అదనపు కట్నం వేధింపులు అంటున్నారని వాపోయారు. అక్క అన్న గొడవ పడిన వీడియోను చూపిస్తూ తనపై దాడి జరిగిందని చెప్పడం సరికాదన్నారు. మేము తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని మీడియాకు తెలిపారు. నా పేరు కిరణ్ కుమార్, నేను మిథిలానగర్ వాసిని. నాకు నిన్న యూట్యూబ్ లో నా గురించి అదనపు కట్నం వేధింపుల గురించి వస్తున్న న్యూస్, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. అది కంప్లీట్లీ ఫాల్స్ అలిగేషన్. నేను పెళ్లి చేసుకొని హార్డ్లీ ఒక 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ఆమె వాళ్ళ ఇంట్లోనే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండడం జరిగింది. ఆ 10 నెలల్లో నా దగ్గర హార్డ్లీ ఒక 5 నెలలు ఉంది. ఆ 5 నెలల్లో నేను వరకట్నం వేధిస్తున్నా అని చెప్పి ఒక ఫాల్స్ అలిగేషన్ చేసింది. నేను ఏమంటున్నానంటే, నా పెళ్లి జరిగినప్పుడు వీళ్ళకి పెళ్లికి పైసలు లేకపోతే మా నాన్న ఉండేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది. పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఒక 4 లక్షలు డబ్బులు ఇప్పించడం జరిగింది. ఆ డబ్బులకి మిత్తిగినంగా మా నాన్ననే కడుతున్నాడు. ఆ మిత్తి పైసలు మేము అడిగినందుకు మా పైన అదనపు కట్నము వరకట్నం వేధిస్తున్నారని చెప్పి కేసు వేయడం జరిగింది. ఈ ఏదైతే ఈ ప్రామిసరీ నోట్ ఉందో, ఈ ప్రామిసరీ నోటు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళే రాసిచ్చిన ప్రామిసరీ నోట్. వాళ్ళు డబ్బులు ఇచ్చేసినా అది ఇచ్చేసినా అని చెప్తున్నారు, కానీ ఇది ప్రామిసరీ నోట్ వాళ్ళు ఇచ్చేసినా అని చెప్పేది. నా పైన ఆల్రెడీ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో మా కౌన్సిలింగ్ జరిగింది. 3 సార్లు కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఈ అమ్మాయి వినట్లేదని చెప్పి వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. ఇది కంప్లీట్లీ ఫాల్స్ అలిగేషన్ ఈ అమ్మాయి చేసేది. ఆ కౌన్సిలింగ్ లో ఈ అమ్మాయి చాలా రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళు ఫైలింగ్ చేయలేదు కేసు. నేను కొట్టినట్టు ఎక్కడన్నా వాస్తవంలో చుట్టుపక్కల గానీ ఆమె దగ్గర వీడియో గానీ ఏదైనా ఉండి ప్రూవ్ చేస్తే నేను ఏ శిక్ష కన్నా రెడీ. నేను వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోలేదు. ఇలాంటిదాకా ఉల్టా వాళ్ళు నాకు 2 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. అది నాకు చెయ్యలేదు. ఆ అమ్మాయి పేరు పైన చేస్తారు, ఎవరన్నా అమ్మాయి పేరు పైన చేస్తారు. ఆ అమ్మాయికి ఈమని చెప్పిన, నేను అడగనీనంగా అడగలేదు. అసలు ఈ భూమి ఎప్పుడన్నా అవుతుంది కదా అన్నట్టు ఇప్పటి వరకు నేను అడగనీనంగా అడగలేదు. అసలు ఆ భూమి విషయం గాని, రూపాయి కట్నం గాని, ఆమె జీతం గాని నేను ఏనాడు అడగలేదు. నాకే మంచిగా ఉంది, నేనే ఉల్టా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నా. నాకు వస్తున్న అలిగేషన్స్ అన్ని ఫాల్స్. అసలు నా ఫ్యామిలీ ఒక వీడియో తీసారు వాళ్ళు, ఒక వీడియో, అది మా అన్న మా అక్కతో గొడవపడ్డ వీడియో. ఆ వీడియోని తీసుకొని వచ్చేసి వీళ్ళు మాతో గొడవపడ్డారు అని చెప్పేసి ఫాల్స్ అలిగేషన్ చేస్తారు. ఆ వీడియోని అటాచ్ చేసి మీకు ఇచ్చారు. మా అక్క పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి నా ఇంటికి వచ్చాడు బంద్ చేసింది. మా నాన్న నాతో ఉండడు, ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం. ఆమెకి ఎన్ని విధాలుగా పెళ్ళైనాక యాజ్ హస్బెండ్ ఏమేం చేయాలో అన్ని చేసిన. ఆమెకి సినిమాలకు తీసుకెళ్ళినా, షికార్లకు తీసుకెళ్ళినా, యాజ్ ఎ వైఫ్ ఆమెకి ఏమేం చేయాలో అన్ని చేసిన. నా ఇంట్లో గినంగా వంట మనిషి ఉన్నది, వంట చేయడానికి వంట మనిషి ఉన్నారు, తినడానికి ఇల్లు ఉంది, ఉండడానికి తిరగడానికి కారు ఉంది. ఆమెకి లగ్జరీ లైఫే ఉంది. పెళ్ళైన తర్వాత ఒక 2 నెలలు అంటే ఆమె లేకుండే, బేసిక్ గా ఆమె లేకుండే. ఆమె లేనప్పుడు మా వదిన, నేను కాదు తీసింది, ఎవరో మా వైఫ్ ఎవరు తీయలే, మా వదిన మా ఇంట్లో ఒక పని మనిషి ఉన్నది, మా ఇంట్లో లేదు అని చెప్పేసి ఆమె కోపంతో ఆమెకు ఫోన్ చేసి ఆమెకు బెదిరించింది. ఆమె అందుకు రావట్లేదు, అందుకు ఆమె రాలేదు. మేము ఎవరని తీయలేదు. మీకు కావాలంటే ఆమెతో ప్రూఫ్ అయినా చేపిస్తా. నన్ను వీళ్ళు ఆ అమ్మాయిని నేను తెచ్చుకుందామని అనుకున్నా. ఆమె వెళ్ళిపోయిన ఒక 2 నెలలకి నేను ఏం చేసిన, వాళ్ళు మాట్లాడండి మీరు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే, వాళ్ళ పేరెంట్స్ నా మీద అన్ని ఫాల్స్ అలిగేషన్స్ వేయడము, అవి ఇవి వేయడం చేసిర్రు. కోర్టు కేసు వేయడము. నేను కోర్టులో కేసు ఫైల్ చేసిన, డివోర్స్ కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది. ఆ మ్యాటర్ నేను వీళ్ళు యాక్చువల్ ఏమైందంటే, ఆ అమ్మాయిని తెచ్చుకుందాం అనుకున్నా నేను. ఆ అమ్మాయిని తెచ్చుకుందాం అన్నప్పుడు వీళ్ళు ఏం చేసారు, కొన్ని రోజులు ఆగి నేను తీసుకొద్దాం అన్నప్పుడల్లా వీళ్ళు ఏదో ఒక ఇష్యూ చేస్తున్నారు. అంటే పోలీస్ స్టేషన్ కోవడం, ఆడుకోవడం, ఈడుకోవడము, అది అట్లనే ప్రొలాంగ్ అవుతుంది. కానీ వన్ ఫైన్ డే వీళ్ళు ఏం చేసారు అంటే, ఒక మధ్యవర్తి తోటి మాకు 40 లక్షలు ఇచ్చేస్తే మేము సెటిల్ చేస్తాము అన్న. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఓన్లీ మనీ కోసం చేస్తున్నారు అని అర్థమైంది. ఆ రోజే నేను డివోర్స్ కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అట్లా నా రూడ్ అయితే బిహేవ్ చేస్తుంది. ఆమె బిహేవియర్ లోనే మనకి, ఆమె మాటలలోనే రూడ్నెస్ ఉంటది. ఏ థింగ్ చెప్పినా సరే ఆమెకు చెప్పి చేయాలని అంటది. ప్రతి చిన్న విషయం ఆమెకే చెప్పి, ఆమెతోటి మనము అన్ని ఆమె నచ్చినట్టే జరగాలని అంటది. అట్లా
అట్లా ఇంకా నేను మీకు ఏం చూపిస్తా ఏం చెప్పదలుచుకున్నా అంటే వీళ్ళు ఏది ఉన్నా నన్ను మీడియాకి చెప్తా ఉంది, నాది ఏదున్నా సెటిల్ చేయండి, ఏదున్నా ఏదో ఒకటి సెటిల్ చేయమండి. ఏదో ఒకటి సెటిల్ చేయండి. 30 lakhs ఈడ ఖర్చు అయింది, ప్రూవ్ చేయమని చెప్తున్నా. 30 lakhs వాళ్ళకి ఈడ ఖర్చు అయింది, ప్రూవ్ చేయండి. పెళ్లి ఖర్చు అయితే చూపిస్తా, ప్రూఫ్ చూపిస్తే ఇస్తా. పెళ్లి చేసిందే నేను, వాళ్ళ నాన్న పెళ్లికి ముందు పెళ్లి మేము కంబైన్ గా చేసుకున్నాం, ఖర్చు ఎక్కువ కావద్దు అని చెప్పి పెళ్లి కంబైన్ గా చేసుకున్నాం. నేనేం చేసిన, నా వంత ఉన్న పైసలు నేను పెళ్లిలో పెట్టేసిన, వాళ్ళ వంతు పెట్టే టైంకి వాళ్ళ చేతులు ఎత్తేసి నేను పెళ్లిలో అందరికి చెప్పేసుకున్నా. 3-4 days ముందే చెప్పిరు. నేను ఆల్రెడీ అది ఎంత ఎందుకు అని చెప్పి నేనే అప్పు ఇప్పించిన వాళ్ళకి. ఆ అప్పు మిత్తి కట్టండి అన్నప్పుడల్లా నా ఇంటికి వచ్చి నా గొడవ చేసేది. ఆ 4 లక్షల అప్పు అదనపు కట్నం అని చెప్పి అంటున్నారు. ఎప్పుడన్నా ఒక చిన్న గొడవ జరిగినప్పుడల్లా మా అత్త మామలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల గ్యాప్ లో నా ఇంటికి వచ్చేసి గొడవ చేస్తారు. చిన్న మ్యాటర్స్ కి నన్ను అసలు హెరాస్ చేయడం స్టార్ట్ చేసేది. నేను ఇంట్లో ఉంటా, మా ఇంట్లో మా వైఫ్ ఇద్దరమే. మాకు ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కి కావు చిన్న గొడవలు. ఇంకా దీంట్లో మనకి ఎస్పెషల్లీ మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మా అక్క ఈమె కొట్టింది అంటే ఏడన్నా ప్రూఫ్ ఉంటే చూపిమనండి. మా అక్క నా పెళ్లి తర్వాత ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చింది అడగండి. మా అక్క వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా. నేను ఒక పెద్ద మనసు చేసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, ఒక 2 నెలల తర్వాత నేను తెచ్చుకుందాం అనుకున్నా. 2 నెలల తర్వాత నుంచి ఎవ్రీ టైం నాకు ఒక అక్క ఉంది, ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం అని చెప్పేసి నేను ఒక 2 months కి అట్లా తెచ్చుకుందాం అనుకున్నా. ఏదో ఒక కడవ కేసు పెట్టడము, లేకపోతే ఏదో ఒక జాగాలు వెళ్ళి నన్ను పిలిపించి నన్ను బ్లేమ్ చేయడము, నా ఫ్రెండ్స్ కి మెసేజ్లు చేసి ఫాల్స్ అలిగేషన్స్ చేయడము నా పైన. అసలు ఈ అమ్మాయి నేను ఎప్పుడు పోయినానంటే 5 నెలల నుంచి మీకు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఆ అమ్మాయి ఫోన్ ఎప్పుడు రెస్పాన్స్ అయినా, ఆమె కాల్ హిస్టరీ తీయండి. ఆమె నేను ఎప్పుడు అవాయిడ్ చేసిన అంటే నాతోని బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసింది. నాతోని జస్ట్ నా ఫ్యామిలీని నన్ను డీగ్రేడ్ అంటే డెరోగేటివ్ వర్డ్స్ అంటాం, అలాంటి వర్డ్స్ తోటి నన్ను నా ఫ్యామిలీని తిట్టడం నుంచి అప్పుడు నేను అవాయిడ్ చేసిన తప్ప అప్పటిదాకా ఏనాడైనా కూతురు సంసారం నిలవాలంటే మామ ఎప్పుడన్నా ఫోన్ చేస్తాడు కదా, నాకెందుకు ఆయన ఇప్పటివరకు ఫోన్ చేయలేదు. ఆయన దగ్గర కాల్ రికార్డ్ ఉంటది కదా, నా దగ్గర కాల్ రికార్డ్ ఉంది, నేనైతే డిలీట్ చేయలేను కదా. ఆ కాల్ లాగ్ ఉంటది కదా, అది తెప్పిమనండి నాకు ఫోన్ చేసినట్టుంటే. ఆయన ఏనాడు ఆ కన్సర్న్ లేదు ఆయనకి. నన్ను ఎంతసేపు నా ఫ్యామిలీని నన్ను గూడిపేస్తా, మిమ్మల్ని రోడ్డుకి ఈడుస్తా. మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మా అక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వీళ్ళ కట్నం అనే పేరుతోటి నన్ను 30 lakhs డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.